హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఫస్ట్ రోజే బిగ్ బాస్ సీజన్ 8 లో కాస్త ఫుల్ గా గొడవలు అయ్యాయి అన్నమాట. కుక్కర్ లో ఉండడం కూడా రాదా అన్నట్లుగా మన బెజవాడ బేబక్క కేవు కేకలైతే పుట్టించేసింది. అంతేకాకుండా హోరాహోరీగా ఎంటర్టైన్మెంట్ ని సైతం అంతేకాకుండా ఫుల్ ఫైట్స్ తో జోరు పెంచేసిందనే చెప్పుకోవాలి. ఇక ఇదిలా ఉండగా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చేసి ఈసారి హౌస్ లో అడుగు పెట్టారు. సింగిల్ గా కాకుండా ఇద్దరేసి జంటలను బిగ్ బాస్ వచ్చేసి హౌస్ లోకి పంపించారు. అయితే దీనికి ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో బరలక్క అలియాస్ కర్ణె శిరీష పేరు కూడా బాగా వినిపించింది. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈమె పేరు బాగా వినిపించింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా బరలక్కకు బహిరంగంగా తమ మద్దతును ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈమె పేరు మార్మోగిపోయింది. ఇక దీంతో గతేడాది నుంచి బరలక్క పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో వినిపించింది. అయితే ఆదివారం జరిగిన బిగ్ బాస్ 8వ సీజన్ లాంచింగ్ లో ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. దీంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. అయితే లేటుగా అయినా లేటెస్ట్ గా బరలక్క బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా గత సీజన్ లాగానే ఈసారి కూడా మొత్తం 20 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ భావించిందట. ఇందులో భాగంగా ఫస్ట్ సెట్ ఆఫ్ 14 మెంబర్స్ ని హౌస్ లోకి పంపించారు. మిగతా వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని తెలుస్తుంది. ఈ 6గురిలో బరలక్క పేరు తప్పకుండా ఉంటుందని సమాచారం. కాగా కొన్ని రోజుల క్రితమే తన బిగ్ బాస్ ఎంట్రీ పైన ఒక వీడియో రిలీజ్ చేసింది బరలక్క. అందులో ఈ విధంగా చెప్పుకొచ్చింది: బిగ్ బాస్ 8వ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో నా పేరు కూడా ఉంది. అయితే కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నన్ను హౌస్ లోకి తీసుకెళ్లడం అంత అవసరమా అని ఆలోచిస్తున్నారట. ఏమో, ఆఫర్ వచ్చినా రాకున్నా నాకేం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. సో దాంతో ప్రస్తుతం బరలక్కకు సంబంధించిన ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో చక్కలు కొట్టేస్తుంది.